నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ పవన్. దేశంలో మరో ఉద్యమం రాబోతుందంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. నిన్న మొన్నటి దాకా ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ దగ్గర నుంచి కదలమని కూర్చున్న విద్యార్థులు చివరికి అనుకున్న సాధించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే ఉద్యమం ఈసారి మరో రూపంలో రాబోతుంది. అయితే బీజేపీ మంత్రి ఎవరైతే ఉన్నారో సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ మీద, రోడ్డు రవాణా భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మీద ఈసారి మరో ఉద్యమం రాబోతుందంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. ఈ ఉద్యమం ఈసారి పూర్తిగా ఈ20 జనతా పార్టీ పేరుతోటి ఉద్యమం రాబోతుంది. దీనికి కేజ్రీవాల్ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇది ముందుకు జరుగుతుంది. మరి కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తితో ఈ20 జనతా పార్టీ ఉద్యమం ఎంతవరకు వెళుతుంది? కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ అంటే ఎక్కడైతే తిష్టేసుకొని కూర్చున్నారో గన్ పార్క్ దగ్గర, అక్కడే మరో ఉద్యమం వస్తే ఒకవేళ నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలా, లేకపోతే పెట్రోల్ రేట్లపై సవరింపు జరపాలనేది ఇక్కడ క్లియర్గా చెప్తాను మీకు. అయితే ఒక 10-15 రోజుల నుంచి ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఆల్రెడీ ఆ దిశగా కొనసాగుతుంది. ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఎంటర్ అయ్యారో వాళ్ళకు ఈ ప్రపంచ దేశాల నుంచి మద్దతు వచ్చింది. అదే స్ఫూర్తితోటి మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఈ20 జనతా పార్టీ పేరుతోటి పౌర ఉద్యమం, ఎందుకంటే ఈ20 వల్ల మైలేజ్ తగ్గుతుందని చాలా వరకు ఇది రియల్ ఫ్యాక్ట్. ఇది మైలేజ్ తగ్గుతున్నది. ఎందుకంటే పాత వాహనాలకు ఏవైతున్నాయో వాటికి ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఏ వెహికల్ అంటే 2023 తర్వాత ఎవరైతే ఈ వెహికల్ కొన్నారో ఈ20 వెహికల్ వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది పక్కన పెడితే మైలేజ్ తగ్గుదల అనేది 3 నుంచి 10% ఉందన్నమాట. అసలే పెట్రోల్ రేట్లతో సతమతం అవుతుంటే సామాన్య ప్రజలు మైలేజ్ తగ్గితే ఇంకా కుటుంబాన్ని జీవనాన్ని ముందు నడిపేదెట్ట అని సామాన్యులు వాపోతున్నారు. మరి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలా, లేకపోతే పెట్రోల్ ధరలు తగ్గించాలా, లేకపోతే ఈ దేశంలో ఈ20 పెట్రోలే వద్దా, సాధారణ పెట్రోలే కావాలని కొంతమంది అంటున్నారు. ఇక్కడ విశ్లేషణ ఏంటంటే మాకు ఆ పార్టీ కావాలి అంటే ఆ పెట్రోల్ కావాలి, ఈ20 పెట్రోల్ కావాలి, సాధారణ పెట్రోల్, 2 పెట్రోల్ బంకులలో అందుబాటులో ఉంచాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. ఈ20 జనతా పార్టీ పేరుతో పౌర ఉద్యమం, కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తి. దీనికి ఖచ్చితంగా అలాంటి స్ఫూర్తి వస్తే ఇంకా ఉద్యమం వస్తుంది. దేశంలో రాష్ట్రంలో మంచి మంచి కార్యక్రమాలు, మంచి స్ఫూర్తి జరుగుతాయి. ఆ విధంగా రావాలన్నమాట. వాహనదారులకు ముఖ్యమైన సూచనలు. మీ వెహికల్ అంటే ఏదైతే మీ దగ్గర ఉన్న వాహనం ఏదైతే ఉందో 2023 తర్వాత తయారైతే జూన్ 20 కాంపిటబుల్ ఉంటుంది. అంటే పాత వాహనాల ఫ్యూయల్ లైన్లు, ఫిల్టర్లు క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోవాలి. ట్యాంక్లో తేమ చేరకుండా జాగ్రత్త పడాలి. మైలేజ్ 3 నుంచి 10% వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ భారం అనే సామాన్యుడు మోయగలుగుతాడా? 2023 కంటే ముందు కొన్న వెహికల్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుందని క్లియర్ కట్గా చెప్తున్నారు. కేంద్రం నుంచి నితిన్ గడ్కరీ గారు చెప్తున్నారు. మరి గత 10-15 సంవత్సరాలు కొనుక్కున్న వెహికల్ ఇప్పుడు సడన్ గా ఉన్నట్టుండి పెట్రోల్ ధరకి పెరిగిపోయిన తారాస్థాయికి. మరి మైలేజ్ తగ్గితే సామాన్యుడు బతుకు జీవుడు ఎట్ట మరి గడిచేది? పెట్రోల్ 20% మిథనాల్ కలపడాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యమకారులు పెట్రోల్ బంక్ లో 100% పెట్రోల్ కూడా అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మైలేజ్ తగ్గినా కొద్దిగా ఇంజన్లకు ఇబ్బంది లేదంటున్న కేంద్రం. 2016 ముందు తయారైన ఇంజన్లో కొద్దిగా మార్పులు చేసుకుంటే సరిపోతుందంట కేంద్రం. తనపై వస్తున్న ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన నితిన్ గడ్కరీ. కోర్టును ఆశ్రయిస్తే ఏమొస్తుంది? సామాన్య ప్రజలకు ఏం కావాలో అదే కదా మీరు చేయాల్సిన పని. సగటు మానవుడి నిత్యావసర ఖర్చుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు పెట్రోల్ ధరలు కూడా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఈ20 పెట్రోల్ ఏదైతే ఉందో ఇథనాల్ కలుపుతున్నారు పూర్తిగా. దీనివల్ల మైలేజ్ 3 నుంచి 10% తగ్గిపోతుంది. అంటే సామాన్యుడి పైన అధిక భారం పడనుంది. మైలేజ్ తగ్గిపోతే పెట్రోల్ తొందరగా అయిపోద్ది, మళ్ళీ పెట్రోల్ కొడుచుకుంటారు. ఇదంతా కేంద్రానికి ప్లస్ అవుతుందిలే కానీ సామాన్య మానవుడికి ఇదంతా మొయ్యనాన్ని భారంగా మారుతుంది ఖచ్చితంగా. మరి నితిన్ గడ్కరీ గారు చెప్తున్నారు, ఆయన స్వయంగా చెప్తున్నారు మైలేజ్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. 2023 కంటే ముందు కొన్న వెహికల్ ఏవైనా ఉన్నాయో 2006 అంటే 2016 ముందు తయారైన ఇంజన్లో కొద్దిగా మార్పులు చేసుకుంటే సరిపోతుంది కేంద్రం. మార్పులు చేసుకోవాలంటే వాళ్ళు అంత బడ్జెట్ భరాయించాలి కదా. మీరు సింపుల్గా చెప్తున్నారు మార్పులు చేసుకోవాలని. మార్పులు చేసిన తర్వాత కూడా పాత వెహికల్లో ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దాన్ని రిపీట్గా మార్పులు చేసుకోవాలి. ఇదంతా సామాన్యుడికి భారం కదా. అధికారులు ఉన్నారు చాలా సింపుల్గా చెప్తారు, క్లీన్ చేయించుకోవాలి, తేమ రాకుండా చూసుకోవాలి,
కానీ భరించేటోడికి ఆ బాధ తెలుస్తుంది, అనౌన్స్ చేసేటోడికి కాదు. ఖచ్చితంగా ఇది కేంద్రం ఖచ్చితంగా వాపసు తీసుకోవాల్సిందే. ఇటువంటి పెట్రోల్ రానివ్వండి, కాకపోతే కొత్త వెహికల్కు పాత వెహికల్కు అడ్జస్ట్ అయ్యేలా అలా పనిచేసేలా చూస్తే సామాన్యుడికి ప్రత్యామ్నాయంగా ఇంకేం ఉండదు చూసుకోవడానికి. సామాన్యుడు కూడా దానికి ఓకే అంటాడు. అయితే మనం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, పాత కార్ల యజమానులకు సమస్యలు, పాత కార్లే కాదు, పాత కార్లలో ఇటువంటి పెట్రోల్ 20% ఇథనాల్ మిశ్రమం అన్నమాట దేశవ్యాప్తంగా తప్పనిసరి చేయడం వల్ల వాహనదారులు ముఖ్యంగా పాత కార్ల యజమానులు కొన్ని నిజమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం క్షేత్రస్థాయి పరిశోధనలను ఆటంకిస్తూ భారీ ఇంజన్ నష్టాలు జరగవని వాదిస్తుంది. ఇథనాల్లో సాధారణ పెట్రోల్ కంటే తక్కువ శక్తి ఉంటుంది. దీనివల్ల వాహనాల మైలేజ్ 3 నుంచి 10% వరకు తగ్గుతుందని స్వయంగా కేంద్రం మరియు వివిధ వినియోగదారుల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ 2023 కంటే ముందు తయారైన వాహనాలు E20 ఇథనానికి అనుకూలంగా రూపొందించబడలేదు. ఇథనాల్ అనేది ఒక సాల్వెంట్, కరిగించే గుణం ఉన్నది. ఇది పాత ఇంజన్లోని రబ్బర్ గొట్టాలు, ప్లాస్టిక్ గొట్టాలు, గ్యాస్కెట్లను కాలక్రమేణా దెబ్బతీస్తుంది. చాలా మంది వాహనదారులు ఇంజిన్ నాకింగ్, శబ్దం రావడం, ఫ్యూయల్ ఫిల్టర్లు జామ్ అవ్వడం మరియు కోల్డ్ స్టార్ట్, ఉదయాన్నే బండి స్టార్ట్ అవ్వకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అసలే వర్షాకాలం, కొంచెం వర్షం తడిచినా కానీ వెహికల్ స్టార్ట్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. E20 పెట్రోల్ ఎప్పుడైతే పెట్రోల్ అంటే ట్యాంక్లో పడుతుందో మైలేజ్ తగ్గిపోద్ది. పాత వెహికల్స్ ఏవవుతున్నాయో వాటిలో రబ్బర్లు ఉంటాయి, ఖచ్చితంగా రబ్బర్ అంటే పెట్రోల్ ట్యాంక్లో రబ్బర్లు ఉంటాయి, అవి పాడైపోతాయి. ప్రతిసారి మార్చుకోవడం కష్టం కదా సామాన్యుడు. ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం చూడాలి. పేదవాడి పైన భారం పడకుండా ఉండాలి. ఒకవేళ E20 పెట్రోల్ కనుక పెట్రోల్ బంకులు అందుబాటులోకి వస్తే దెబ్బతినేది సామాన్య మానవుడు మాత్రమే. ఖచ్చితంగా ఇది బీజేపీ గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే చమురు నిల్వలు మన దేశంలో చాలా తగ్గిపోయాయి. విదేశాల నుంచి రావాల్సిన చమురులు ఎక్కడికెక్కడ ఆగిపోయి పెట్రోల్ రేట్లను అమాంతంగా పెంచేశారు. అలా పెట్రోల్ రేట్లను కూడా సామాన్యుడు మోస్తూ ఇక మీదట వెహికల్లో పార్ట్స్ చేంజ్ చేసుకోవాలన్న సామాన్యుడి పైన ఇది అధిక భారం మోపుతున్నట్టయితే కేంద్రం. మరి నితిన్ గడ్కరీ గారు రాజీనామా చేయాలా, లేకపోతే E20 ఏదైతే ఉందో E20 పెట్రోల్ ఇథనాల్ను కలపడం లేదా ప్రత్యామ్నాయ మార్గం చూస్తారా? ఒకవేళ E20 పెట్రోల్ బంకులో పెట్టినా కానీ 100% పెట్రోల్ బంకులు అందుబాటులో ఉంచాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త వాహనదారులకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే దానికి తగ్గట్టుగా డిజైన్ చేసి పంపించారు 2023 తర్వాత కొన్ని కొత్త వెహికల్కు. 2023 ముందు ఏదైతే ఉన్నాయో 2016 ఆ వెహికల్కు మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం క్రియేట్ అవుతుందని క్లియర్గా కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. నితిన్ గడ్కరీ గారు పార్లమెంట్ వేదికగా చెప్తున్నారు. మరి దాన్ని ప్రతిసారి చేంజ్ చేసుకోవాలంటే ఇది సామాన్య మానవుడు భరించలేని భారం. ఇది ఖచ్చితంగా సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. E20 పెట్రోల్ ప్రత్యామ్నాయం చూడండి. అలాగే ఫ్యూల్ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఇంధనం ఏదైతే ఉందో పెట్రోల్, అది కూడా 100% పెట్రోల్ బంక్లో ఉంచాలి. ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి మానవుడు ఆలోచించుకోవాల్సిన విధం ఇది. ఇక్కడ చెరుకు సాగు పైన ఎక్కువ అంటే ఈ చెరుకు, మొక్కజొన్న, ధాన్యం వినియోగం రైతులకు అదనపు ఆదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు బలపాటు. ఈ E20 ఇథనాల్ పెట్రోల్ అనేది ఎక్కువగా రైతులకు అంటే రైతుల నుంచి వస్తుంది కదా చెరుకు, మొక్కజొన్న, ధాన్యం వినియోగం. చెరుకు నుంచి ఎక్కువగా ఇథనాల్ను తీసి ఈ పెట్రోల్లో కలపడం వల్ల ఇథనాల్ అనేది E20 పెట్రోల్ అనేది ఎక్కువ మైలేజ్ అనేది తగ్గిస్తున్నది వాదన ఇది. మరి దీంట్లో ఎంత నిజం ఉందో కానీ ఇప్పటికైతే కొంతమంది వాడుతున్నారు E20 పెట్రోల్. వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ అంటే రెక్టిఫై చేస్తున్నారు. ఇలా పాత వెహికల్స్ E20 పెట్రోల్ వాడడం వల్ల ఖచ్చితంగా ప్రాబ్లం క్రియేట్ అవుతుందని ఆల్రెడీ కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది దీనిపైన. కాకపోతే ఈ E20 పెట్రోల్ పై ఉద్యమం అతి కొద్ది రోజుల్లో రాబోతుందంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తితో E20 జనతా పార్టీ పేరుతో పౌర ఉద్యమం, దీనికి మన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు ముందు నడిపిస్తారని, ఈసారి కూడా మరింత ఉద్యమం చేస్తే ఇది బీజేపీ ప్రభుత్వం పైన, కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో నితిన్ గడ్కరీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇదంతా ప్రతిపక్షాలు బాగా వాడుకొని బీజేపీ పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలుగా కనపడుతుంది. కాకపోతే సామాన్య మానవుడికి కూడా అందుబాటులో ఉందంగా వాళ్ళపైన ప్రత్యామ్నాయ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ప్రతి ఒక్క పౌరుడిని కాపాడాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉన్నది. అది పెట్రోల్లో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇతర ఏదైనా విషయంలో కావచ్చు. సామాన్య మానవుడు ఇప్పటికే పెట్రోల్ భారాన్ని మోస్తున్నాడు.
ఆ భారం పడకూడదంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గం చూడాలి. లేకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ స్ఫూర్తితోటి ఇటువంటి జనతా పార్టీ పేరుతో పౌర ఉద్యమం ఖచ్చితంగా వస్తుంది. దీన్ని కూడా ప్రతి ఒక్క పౌరుడు సపోర్ట్ తెలుపుతారు. ఎందుకంటే 2023 దానికంటే ముందు కొన్న వెహికల్ మన దేశంలో కొన్ని లక్షల్లో ఉన్నాయి. వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పైన ఇది మొయ్యారాని గుదిబండగా మారుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, సామాన్య మానవుడికి అందుబాటులో ఉండేలా ఇటువంటి పెట్రోల్ను ప్రత్యామ్నాయంగా చూస్తుందో, లేకపోతే మాకు కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో రోడ్డు భవనాల నితిన్ గడ్కరీ గారికి రాజీనామా చేయాలి అనే దిశగా సాగుతుందా లేదో అది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.